అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి యాంకర్ శ్యామల వైఎస్ఆర్సీ పార్టీ కార్యకర్త. మరి తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారా? చేస్తారు. మరి దాంట్లో తప్పేముంది? అందులోనూ అరెస్ట్ చేసింది తెలంగాణ గవర్నమెంటు, మీరేమో ఆంధ్ర గవర్నమెంట్ అంటారు. మరి ఏ లాజిక్తో మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? శ్యామల గారు ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మీరు మాట్లాడుతున్నారా? అంటే నీకు బ్రెయిన్ సీప్ దొబ్బిందా ఎట్టా? అరెస్ట్ చేసిందేమో నాగార్జున యాదవ్ గారిని తెలంగాణ గవర్నమెంటు, తెలంగాణ పోలీసులు. మీరేమో ఆంధ్ర గవర్నమెంటు, ఆంధ్ర పోలీసులు అంటారు. నీ మైండ్ ఏమైపోయిందో, ఎలా ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. మళ్ళీ రిపీట్గా సరి గమనించుకో, ఏ పోలీసులు ఎలా అనేది. మరి ఊరక ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఒక సైకోగా ఒక మూర్ఖత్వంగా అలా పనికిమాలిన మాటలు మాట్లాడబట్టి ఆయన అరెస్ట్ చేసింది. ఊరక ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? ఒకసారి చెప్పండి. మీరు ఏది ఏమైనా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం మాట్లాడరు. ఏదన్నా శవం దొరికితే పరిగెత్తుకుంటూ వస్తారు. ఏదన్నా ఎవరిని అరెస్ట్ చేస్తే ఇటువంటి తప్పులుగా మాట్లాడిన వాళ్ళని సపోర్ట్ చేయడానికి వస్తారు. కరెక్ట్గా చేసి కరెక్ట్గా మాట్లాడే వాళ్ళ కోసం రారు. ఏమిటంటే మీకు అభివృద్ధి చేత కాదు, ఒక సైకోగా, ఒక మూర్ఖత్వంగా ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. మరి మీలాంటి వాళ్ళను ఆ పార్టీలో పెట్టుకొని ఎలా కాపురం చేస్తాడో, ఏ విధంగా కాపురం చేస్తాడో ఎవరు తెలియని పరిస్థితి పోయే జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఆ విధంగా ఉంటాడు, వీళ్ళేమి ఈ విధంగా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా అలా మాట్లాడటం మంచిది కాదు కదా. మరి నాగార్జున యాదవ్ గారు ఏ విధంగా మాట్లాడింది, ఎలా మాట్లాడింది, ఏ విధంగా డైలాగుల మీద డైలాగులు వదిలింది అందరూ వినే ఉంటారు. రాష్ట్ర ప్రజలు మీరు కూడా చూసే ఉంటారు కదా. మరి అలాంటి మాటలు మాట్లాడటం ఎందుకు? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇటువంటి పనికి మాలిన మాటలు, ఊసరవుల్లి మాటలు మాట్లాడబాకండి. ఎప్పుడూ 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటారు. ఏదో ఒక వీడియోలో పెట్టుకొని వాగి మళ్ళీ పారిపోతారు. అది అవునంటారా? ఒకసారి చెప్పండి. అది ఎంతవరకు సభాబు? మీరు మాట్లాడే మాటలు, మీరు వచ్చేదల్లా ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకోరు కదా. అదేవిధంగా అదే ప్రకారంగా మీరు 5 సంవత్సరాల్లో అధికారం ఉన్నారు, మీ పార్టీ అప్పుడు ఎక్కడున్నావో ఏం మరి వాళ్ళు ఊరుకున్నారా? మరి ఊరకు ఒత్తొత్త అరెస్టులు, ఒత్తొత్త కేసులన్నీ పెట్టుకుంటూ వచ్చారు. అదే ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ ఉంటే మీరు ఊరుకుంటారా? మీ ఊళ్ళో అయితే ఊరుకోరు. ఒకసారి ఆలోచించండి. ఎన్నో డోర్ డెలివరీలు, గొడ్డలిపోట్లు, కోడికత్తిపోట్లు, అర్రంగలం కూడా తెగిందో లేదో కోడికత్తి శ్రీనివాసరావు గారికి జున్నుపల్లి 5 సంవత్సరాలు పాపం నాకు యాతన చూపించారు జైల్లో. ఇంత దానికి కూడా పెద్ద రామాయణం చేసి మాట్లాడతారు. మీరు మీడియా ముందు మాట్లాడతారు, వీడియోలు పెట్టుకుంటారు. అది సాధ్యమేనా? ఏది ఏమైనా జనాలకు మెచ్చరు, జనాలు నచ్చరు మిమ్మల్ని. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడబాకండి. ఏ ప్రభుత్వము, ఏ గవర్నమెంటు, ఏ రాష్ట్రం వాళ్ళు అనేది ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.